ఏమ్మా? ఏంటన్నయ్యా? ఏంటమ్మా అమ్మోళ్ళింటికి ఎప్పుడు వచ్చినా 2 రోజులు ఉండి వెళ్ళేదానివి, ఏంటి కంగారుగా వెళ్ళిపోతున్నావు? పిల్లలు ఇద్దరే ఉన్నారన్న ఇంటి దగ్గర, బావ కూడా ఊర్లో లేరు, అందుకే కంగారుగా వెళ్తున్నా. అప్పటికి ఇప్పటికి నీలో ఓ తేడా ఉంది, అదేంటో చెప్పమంటావా? నాలో తేడానా? ఏంటన్నయ్యా? బెజవాడలో కనకదుర్గమ్మ అండగా ఉందని అందరూ ఎంత ధైర్యంగా ఉంటారో, నువ్వు కూడా మా అత్త ఇంట్లో ఉందని అంత ధైర్యంగా ఉండేదానివి. నీ ప్రైవసీ కోసం మీ అత్తగారిని పంపించేశావు. ఇప్పటికైనా అర్థమవుతుందా మీ అత్తగారు లేని లోటు? ఇప్పుడిప్పుడే నేను చేసిన తప్పేంటో నాకు అర్థమవుతుందన్నయ్య. వెంటనే వెళ్లి మా అత్తగారిని తీసుకొని వస్తాను. కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే సంతోషంగా ఉండొచ్చు అనుకుంటారు, కానీ పెద్దవాళ్ళు లేని లోటు అనుభవిస్తే కానీ తెలీదు. ప్రతి కోడలు అత్తని అమ్మలా భావిస్తే వృద్ధాశ్రమాలే ఉండవు. హే మస్తాను, ఏంటి వీడియోలు చేయనని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టావంట? అన్నా టిక్ టాక్ కాడ నుంచి ఇప్పటి వరకు 5,000 వీడియోలు చేసుంటా అన్నా, కానీ ఎప్పుడు ఇలా బాధపడలేదు. అసలు ఏంటి, ఏం జరిగిందో చెప్పు. అన్నా మొన్న నేను మెకానిక్ షాప్ దగ్గర ఒక వీడియో చేశా, చూశారుగా? చూసామన్నా. అవును, మిలియన్స్ కూడా వెళ్ళింది. ఆ వీడియో తీసేటప్పుడు ఆ వీడియోలో ఆ మెకానిక్ షాప్ లో పనిచేసే కుర్రోడు కనపడ్డాడు. వాళ్ళ ఆవిడ ఆ వీడియో చూసి అడ్రస్ ఎత్తుక్కొని మరీ వచ్చి ఆయన తీసుకెళ్లింది. మంచి పని చేసావు, దానికి వీడియోలు మానేయటం ఎందుకు? ఏం మంచి పని చేశానన్నా, 3 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆవిడ పెట్టే టార్చర్ భరాయించలేక వాడు ఊరొదిలి పారిపోయి వచ్చి ఆ మెకానిక్ షాప్ లో పనిచేసుకుంటాడంట. మనం ఎలాగో బాధలు పడుతున్నాం, ప్రశాంతంగా బతికేవాడిని మళ్ళీ నిప్పులు కుంపట్లో తోసానేంటా అని బాధ. అందుకే నేను ఇంక వీడియోలు చేయను, నేను చేయను. రాజువయ్యా మహారాజువయ్యా రాజు. డబ్బుల్ది బేరం లేదు, రేపిస్తాను. పిచ్చి మాటలొద్దు, డబ్బులు ఇవ్వకపోతే ముక్క అయిపోద్ది. వాళ్ళ 1000 రూపాయలు ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కదిలేదే లేదు. 1500 అమ్మి 1000 రూపాయలు మీరు తీసుకొని 500 నాకు ఇచ్చాలండి. ఇల్లు డబ్బులు కావాలి కదా. నా మొహం చూస్తే ఏం వచ్చింది, వెళ్ళి జనాన్ని పిలిచే కాడికి. రండి సార్, ఒక్క సోడా తాగండి సార్, ప్లీజ్ సార్, ఒక్క సోడా సార్. అమ్మా అమ్మా, చూడటానికి లక్ష్మీదేవిలా ఉన్నావు, ఒక్క సోడా తాగి బోని చేయమ్మా. ఎంత అమ్మావు? 50 రూపాయలు కూడా అమ్మలా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏ షోడే షోడే షోడే. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్.